భాగ్యనగరంలో ఒకప్పుడు జలకలతో ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన ఎన్నో చెరువులు నీటి కుంటలు ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఆనవాళ్లు లేకుండా పోయిన వాటిలో ఒకటి ఎర్రకుంట చెరువు. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్న ఎర్రకుంట చెరువులో మాత్రం చుక్క నీరు లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేరాల్సిన వరద నీరు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురుగునీరు పైప్ లైన్లో కలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఒకప్పుడు ఎర్రకుంట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి జీవనాధారమైన ఎర్రకుంట చెరువు ప్రస్తుతం వర్షాకాలంలో కూడా ఎండిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ప్రస్తుతం 5 ఏళ్ల క్రితం కూడా ఈ చెరువు నిండు కుండల అందరికీ సాగు నీటిని అందించింది. ప్రస్తుతం మాత్రం నీళ్లు లేక ఎండిపోయిందని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల భూగర్భ జలాలను కూడా ఈ చెరువు వల్ల సజీవంగా ఉంచడంలో కీలకంగా నిలిచింది. కానీ ప్రస్తుతం మాత్రం చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ ఈ చెరువు రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చు. భారీ వర్షాలతో మనం చూస్తూ ఉన్నాం. భారీ వర్షాలతో నగరం చిన్న చినుకుకి కూడా చెరువులా కనిపిస్తుంది. కానీ చెరువు మాత్రం ఎండిపోయి కనబడుతుంది. భారీగా అంటే వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ప్రతి రహదారి కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తుంది. కానీ చెరువు మాత్రం నీళ్లు లేక ఎండిపోయి ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎర్రకుంట చెరువు దుస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఈ చెరువు అంతా కూడా నిండు కుండలా తలపించేది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ నిర్వాహకం వల్ల అయితే ఈ చెరువులోకి రావాల్సిన వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు అంతా కూడా డ్రైనేజ్ పైప్ లైన్ కి కనెక్ట్ చేయడంతో ఆ వరద నీరు ఈ చెరువులోకి రాక ఆ పైప్ లైన్ ద్వారా మురుగు పైప్ లైన్ లో కలుస్తున్నట్టుగా అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. అంటే వానాకాలంలో కూడా ఈ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. అలాగే అంటే ఈ వానాకాలంలో షేక్పేట్ ఎర్రకుంట చెరువులోకి 4 చోట్ల నుంచి కూడా వరద వచ్చి చేరేది. ఈ శ్మశాన వాటిక వైపు ఉన్న బుల్కాపూర్ నాల కానివ్వండి, బస్తీలోని గ్రంథాలయం వైపు నుంచి, ఆ తర్వాత వినోబా నగర్ పక్కనే ఉన్న ఆ బస్తీ గుట్టపోచమ్మ మూదానం నుంచి మారుతి నగర్ వీధి నంబర్ 15 మీదుగా అయితే ఈ చెరువులో వరద నీరు అంతా కూడా అంటే వచ్చి చేరేది. ప్రస్తుతం అయితే అక్కడ నుంచి వరద నీరు రాక ఆ డ్రైనేజ్ పైప్ లైన్ కి వీటిని కనెక్ట్ చేయడంతో ఈ వరద నీరు అంతా కూడా డ్రైనేజ్ పైప్ లైన్ కి కనెక్ట్ చేయడంతో ఈ చెరువు అంతా కూడా ప్రస్తుతం ఇందులోకి వరద నీరు చేరకపోవడంతో అయితే ఇదంతా ఎండిపోయిందని మనం చెప్పవచ్చు. విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందనేసి. అంటే కొంత దీనికి ముఖ్యంగా చూసుకోవచ్చు చుట్టుపక్కల అన్నీ కూడా ఎత్తైన భవనాలే వెలిసాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినాయని చెప్పుకోవచ్చు. చెరువు అంతా కూడా వ్యర్థ పదార్థాలతో చెట్లతో మొత్తం నిండిపోయిందని కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఈ వరద నీరు అంతా కూడా ఈ మురుగు పైప్ లైన్లో నుంచే వెళ్తుంది. దీంతో అంటే 3 వైపుల నుంచి కూడా చుక్క నీరు కూడా రాని పరిస్థితి. ఏదైతే బుల్కాపూర్ నాలా ఉందో తర్వాత గ్రంథాలయం నుంచి వినోబా నగర్ నుంచి వచ్చే ఏవి కూడా దీనికి సగం వరకు కూడా ఇందులోకి రావట్లేదు. ఆ తర్వాత కేవలం వీధి నంబర్ 14 నుంచి మాత్రమే కొంత స్థాయిలోనే కొంత లెవెల్ వరకు మాత్రమే వరద నీరు అంతా కూడా వచ్చి ఇందులోకి చేరుతున్నట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేని అంటే పరిస్థితి ఉందంటూ అయితే స్థానికులు చెప్తున్నారు. అంటే ఈ వరద నీరు అంతా కూడా ఈ చెరువులోకి చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంటే వీటికి నిధులు ఎక్కువగా కేటాయించాల్సి వస్తుందని, ఆ రోడ్లు దెబ్బతింటాయని ఇలాంటి అంటే అలా నిర్లక్ష్యం వల్ల దీనికి ఎలాంటి నిధులను కూడా కేటాయించట్లేదని అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నీళ్లు మురికి నీళ్ళు వచ్చేటి ఉండే వెనకటికి మొన్నటి వరకు మురికి నీళ్ళే వచ్చినాయి. ఇప్పుడు ఆ మురికి నీళ్ళు డైవర్షన్ చేసి మొత్తం క్లీన్ చేసి అక్కడ వదిలేసారు నీళ్లు. ఇప్పుడు ఈ వరద నీరు ఇళ్ళకి వస్తలేదు. అక్కడ నుంచి సాయిబాబా గుడి నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తుండే, అవి మోరీలకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అందు గురించి ఎండిపోయిన దానిలాగా ఉంటుంది చెరువు. అందులో నీళ్ళు వచ్చేటట్టు చేయాలి గవర్నమెంట్. అక్కడ సాయిబాబా గుడి నుంచి వరద నీరు వచ్చేటట్టు ఆ చెరువులో చేస్తే బోర్లు కూడా ఎండిపోవు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయ్యి మొత్తం నీళ్ళు ఒక్క చుక్క ఉంటలేవు. ఇప్పుడు వరద నీళ్ళు వస్తే అలా నీళ్లు ఉన్నాయి అనుకో, అందరికీ బోర్లలో నీళ్ళు ఉంటాయి. ఎంతైనా ఈ చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి భూగర్భ జలాలు ఏవి కూడా అడుగంటకపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి దీనికి ఈ చెరువుకి వరద నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అయితే స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.